ఆగ్రహం, రఘురామ అనుగ్రహం, ముదిరిన డీఎస్పీ వ్యవహారం. భీమవరం డీఎస్పీ జయసూర్యకు సడన్ సపోర్ట్. డీఎస్పీపై ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేసిన వెంటనే రియాక్షన్. డీఎస్పీపై పవన్ కు కోపం ఎందుకు? డిప్యూటీ స్పీకర్ వెనకేసుకు రావడం ఎందుకు? భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. పైగా ప్రైవేట్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం ఎక్కువైంది. సెటిల్మెంట్లు, దందాలు పెరిగాయి. ఇవన్నీ డీఎస్పీ కన్సర్నెల్లోనే జరుగుతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. అయితే డీఎస్పీ జయసూర్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీకి వీర విధేయుడిగా ఉన్నారని పేరు. అప్పట్లో గన్నవరంలో ఉండేవారు. అలాంటి అధికారిని కావాలని భీమవరంలో పోస్టింగ్ వేయించుకున్నారు. కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కారణం ఆ డీఎస్పీ వెనుక కూటమి ఎమ్మెల్యే ఉండటమే. ఆ ఎమ్మెల్యే జనసేన నాయకుడు అయి ఉంటే పవన్ కళ్యాణ్ నేరుగా అతనితోనే మాట్లాడేవారు. అంటే బీజేపీ లేదా టీడీపీ ఎమ్మెల్యేనే అయి ఉంటారు. పైగా డీఎస్పీని భీమవరం చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన ఒక నేత కంట్రోల్ చేస్తున్నారు. బహుశా ఆ ఎమ్మెల్యే కాస్త బడా వ్యక్తి అయి ఉంటారు. అందుకే ఆ లీడర్ ను బైపాస్ చేస్తూ నేరుగా ఎస్పీకి ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ రచ్చ జరుగుతుండగానే అదే భీమవరం నియోజకవర్గానికి దగ్గరలో ఉండేటటువంటి ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు. డీఎస్పీ జయసూర్య చాలా మంచివారని సర్టిఫికేట్ ఇచ్చారు. భీమవరంలో పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. కొంతవరకు నిజం కూడా. భీమవరంలో కోడి పందాల బరులు, పేకాటపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. కాకపోతే ఇదే డీఎస్పీ మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారాలను వదిలేస్తున్నారట. దానికి ఎవరో ఎమ్మెల్యే సహకరిస్తున్నారు. ఇది అసలు విషయం. అసలు డీఎస్పీపై ఉన్న నిర్దిష్ట ఆరోపణలేంటో బయట పెట్టాలంటుంది బీసీవై పార్టీ. డీఎస్పీని వెనుకుండి నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. పేకాట, ప్రైవేటు వ్యవహారాల్లో పోలీసుల జోక్యాన్ని తక్షణమే నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.